ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా సాధారణమైన కుటుంబానికి చెందినది. కానీ ఆమె ఆలోచనలు మాత్రం చాలా గొప్పవి. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక నమ్మకం ఉండేది. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే గెలుపు మనదే. లక్ష్మి తండ్రి ఒక చిన్న రైతు. వర్షాలు పడకపోవడంతో అప్పులు పెరిగాయి. ఇంట్లో పరిస్థితి కష్టంగా మారింది. చాలామంది గ్రామంలో వాళ్ళ పరిస్థితులు మీరు ఏం చెయ్యలేరు అని చెప్పేవారు. కానీ లక్ష్మి మాత్రం అలా ఆలోచించలేదు. ఒకరోజు ఆమె తన తండ్రితో ఇలా చెప్పింది. నాన్న, మనం ఓడిపోలేదు. మనం ఇంకో మార్గం చూసుకోవాలి. ఆమె పాఠశాలకు వెళ్ళి చదువుతో పాటు ఖాళీ సమయంలో చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టింది. గ్రామంలో పిల్లలకు ట్యూషన్ చెప్పింది. కొంచెం డబ్బు సంపాదించి ఇంటికి సహాయం చేసేది. ప్రతిరోజు ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్మి ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేది. ఒకరోజు ఆమె టీచరు ఆమెను చూసి అడిగాడు. ఇన్ని సమస్యలు ఉన్నా నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావు? అప్పుడు లక్ష్మి నవ్వుతూ చెప్పింది. సార్, సమస్యల నుంచి పారిపోతే ఇవి ఇంకా పెద్దవిగా మారిపోతాయి. ఎదుర్కొంటే చిన్నవిగా మారిపోతాయి. ఆ మాటలు టీచర్ను చాలా ఆశ్చర్యపరిచాయి. ఆమె కృషి పట్టుదల చూసి టీచర్ ఆమెకు స్కాలర్షిప్ ఏర్పాటు చేశాడు. ఆ అవకాశంతో లక్ష్మి మరింత కష్టపడి చదివింది. కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మి ఒక మంచి ఉద్యోగం పొందింది. తన కుటుంబాన్ని అప్పుల నుంచి బయటపడేసింది. ఒకప్పుడు వాళ్ళను చిన్నచూపు చూసిన వాళ్ళే ఇప్పుడు ఆమెను గౌరవంగా చూస్తున్నారు. ఈ కథ మీకు అర్థమై ఉంటుందనుకుంటా. ధైర్యం ఉంటే ఏ పరిస్థితులైనా మనం మార్చుకోవచ్చు. సమస్యలు మనల్ని ఆపడానికి కాదు, మనల్ని బలంగా చేయడానికి వస్తాయి.